ఓకే చూడండి, ఇన్స్ట్రక్షన్స్ సెట్లో ఈరోజు చెప్పేది అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్. అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్లో ఏంటి ఉన్నాయి? ఎడిషన్, సబ్ట్రాక్షన్, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్, డబుల్ ఎడిషన్, డిఏడి అన్నది డిఏడి డబుల్ ఎడిషన్, డిఏ. ఎడిషన్, సబ్ట్రాక్షన్, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్, డబుల్ ఎడిషన్, డెసిమల్ అడ్జస్ట్, అక్యుములేటర్. అంతే. ఇందులో అన్నిట్లో కూడా మనం ఫ్లాగ్స్ గురించి చెప్పుకుందాం. ఫ్లాగ్స్ ఫర్ ఎడిషన్, సబ్ట్రాక్షన్ అండ్ డిఏఏ ఆల్ ఫ్లాగ్స్ విల్ ఎఫెక్ట్. ఆల్ ఫ్లాగ్స్ అంటే ఏంటి? 5 ఉంటాయి. ఫర్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, డిఏఏ ఆల్ ఫ్లాగ్స్ విల్ ఎఫెక్ట్. ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ 8 బిట్. ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ 8 బిట్ అంటే 4 ఉన్నాయి. 4 ఫ్లాగ్స్ విల్ ఎఫెక్ట్ ఎక్సెప్ట్ క్యారీ. 4 ఫ్లాగ్స్ విల్ ఎఫెక్ట్ ఎక్సెప్ట్ క్యారీ. క్యారీ కాకుండా మిగతా 4 ఎఫెక్ట్ అవుతాయి. ఓకే. ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ ఫర్ 16 బిట్ నో ఫ్లాగ్స్ విల్ ఎఫెక్ట్. నో ఫ్లాగ్స్ విల్ ఎఫెక్ట్. అండ్ డాడ్ ఆర్పి, డాడ్ డబుల్ ఎడిషన్ ఓన్లీ క్యారీ ఫ్లాగ్ విల్ ఎఫెక్ట్. ఓన్లీ క్యారీ ఫ్లాగ్ విల్ ఎఫెక్ట్. ఇది స్టేట్మెంట్. మళ్ళీ చెప్పక్కర్లేదు. ఫ్లాగ్స్ అని అన్ని మీరు రాసినట్టునే మళ్ళీ దీని కింద మనం చెప్పక్కర్లేదు. 3 స్టేట్మెంట్ చెప్పాం. ఫర్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, డిఐఏ ఆల్ ఫ్లాగ్స్ విల్ ఎఫెక్ట్. 1. ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ 8 బిట్. ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ 8 బిట్ 4 ఫ్లాగ్స్ విల్ ఎఫెక్ట్ ఎక్సెప్ట్ క్యారీ. ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ 16 బిట్ నో ఫ్లాగ్స్ విల్ ఎఫెక్ట్. అది సెకండ్. థర్డ్ వన్ ఇస్ ఫర్ డాడ్ ఓన్లీ క్యారీ ఫ్లాగ్ విల్ ఎఫెక్ట్. ఓన్లీ క్యారీ ఫ్లాగ్ విల్. అలాగే సైకిల్స్, స్టేట్స్. జనరల్గా సైకిల్స్ అంటే మనం ఎలా చెప్పుకున్నాం? మనం లెంగ్త్ ప్లస్ నెంబర్ ఆఫ్ టైమ్స్ కమ్యూనికేటెడ్ విత్ మెమరీ అని చెప్పుకున్నాం. దట్ ఈస్ ద ట్రిక్ అన్న. అలాగే స్టేట్స్కి వస్తుంది 4 + 3 + 3 అని చెప్పాను. అయితే ఇందులో కొన్ని ఎక్సెప్షనల్ కేసు ఉంటుంది. ఎక్కడెక్కడ ఎక్సెప్షనల్ కేసు వస్తుందంటే డాడ్ దగ్గర కూడా ఎక్సెప్షనల్ కేసు వస్తుంది. డాడ్ దగ్గర ఎక్సెప్షనల్ కేసు వస్తుంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టేట్స్ పెరుగుతాయి. ఇక్కడ డాడ్ దగ్గర డబుల్ ఎడిషన్ కాబట్టి. అలాగే 16 బిట్ ఇంక్రిమెంట్ దగ్గర ఎక్సెప్షనల్ కేసు వస్తుంది. ఎక్సెప్షనల్ కేసు ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టేట్స్ పెరుగుతాయి. మనం అనుకునే ట్రిక్ ఇక్కడ అవ్వదు. అక్కడ ఎన్ని వస్తాయి అనేది అక్కడ చెప్తాను. మిగతావన్నీ మామూలే. నేను చెప్పిన ట్రిక్ ప్రకారం మీరు వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ వన్ ఈజ్ యాడ్ ఆర్. యాడ్ ఆర్ కదా, సబ్ ఆర్. యాడ్ ఆర్, సబ్ ఆర్ రెండు ఒకలాంటివే. యాడ్ ఆర్, సబ్ ఆర్. ఓకే. యాడ్ ఆర్, సబ్ ఆర్. ఎడిషన్, సబ్ట్రాక్షన్. ముందు వీటికి వర్కింగ్ చెప్తాను. The content of accumulator is the content of accumulator plus the content of register. అదే సబ్ట్రాక్షన్ రాస్తే ప్లస్ రాయాలి. అదే సబ్ట్రాక్షన్కి అయితే ద కంటెంట్ ఆఫ్ అక్యుములేటర్ ఈజ్ ద కంటెంట్ ఆఫ్ అక్యుములేటర్ మైనస్ ద కంటెంట్ ఆఫ్ రెజిస్టర్. ఎడిషన్కి సబ్ట్రాక్షన్కి ఒకేసారి చెప్పేస్తున్నాను. ఎడిషన్ అంటే అక్యుములేటర్లో ఉన్నది ఆ రిజిస్టర్లో ఉన్నది యాడ్ అయ్యి అక్యుములేటర్లో స్టోర్ అవుతుంది. సబ్ట్రాక్షన్ అంటే అక్యుములేటర్లో ఉంది మైనస్ రిజిస్టర్లో ఉంది యాడ్ అవుతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. అక్యుములేటర్లో సపోజ్ ఎంత ఒక 0, 5 ఉందనుకోండి. ఇప్పుడు మనకి ఎన్ని రిజిస్టర్స్ ఉన్నాయి? ఇక్కడ 6 ఉన్నాయి. B, C, D, E, H, L. అందులో ఏదో ఒక రిజిస్టర్ పేరు చెప్పండి. అందులో మీ ఇష్టం ఎంచుకోండి.
ఎరా రెండే దగ్గర ఒకటి ఎంచుకోమంటే బి బి తీసుకున్నాను అనుకో. బిలో ఒక నెంబర్ చెప్పు. 20 నెంబర్. 20 అంటే పెద్ద అవుద్దేమో. 02 తీసుకున్నాం. 02 నెంబర్ తీసుకున్నాం. ఎక్యూములేటర్ ఎంత నెంబర్ తీసుకున్నాం? 05. బిలో 2 తీసుకున్నాం. ఇప్పుడు మనం ఎడిషన్ చేయాలంటే యాడ్ బి అని ఇచ్చామనుకోండి. యాడ్ బి అని ఇస్తే ఎక్యూములేటర్లో ఉన్న 5 వాల్యూకి బిలో ఉన్న 2 వాల్యూ యాడ్ అవుతుంది. అంటే ఇక్కడ 5 ప్లస్ 2 యాడ్ అవుతుంది. ఆ వచ్చిన రిజల్ట్ ఎక్యూములేటర్ స్టోర్ అవుతుంది. అంటే ఏమవుతుంది? ఇప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది? 7. ఓకే. నువ్వు యాడ్ బి అంటే బిలో వాల్యూ 2, ఏలో ఉన్న 5 యాడ్ అయ్యి ఆ వచ్చిన రిజల్ట్ ఏలో స్టోర్ అవుతుంది. అదే సబ్ట్రాక్షన్ తీసుకున్నాను అనుకోండి. ఎస్యుబి బి అన్న అనుకోండి. సబ్ట్రాక్షన్ బి అన్న అనుకోండి. ఎక్యూములేటర్లో 5కి 5కి కంటెంట్ ఆఫ్ ఎక్యూములేటర్ అంటే ఎంత? 5. కంటెంట్ ఆఫ్ ది రెజిస్టర్ బి ఎంత? 2. 5 + 2 తీస్తే ఎంత? 3 అనేది ఎక్యూములేటర్ వస్తుంది. అంటే ఇక్కడ 5 పోయి 3 వస్తుంది. అర్థమైంది? ఎడిషన్ అంటే నువ్వు ఇచ్చిన ఏ రిజిస్టర్ ఇస్తావో ఆ రిజిస్టర్ తీసుకొని అక్కడికి వెళ్ళి యాడ్ అవుతుంది. ఇది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి యాడ్ అవుతుంది. సబ్ట్రాక్షన్ అంటే ఇది అక్కడ నుంచి సబ్ట్రాక్ట్ అవుతుంది. ఇక్కడ వాల్యూ ఇక్కడ ఉంటుంది కానీ ఎక్యూములేటర్ వాల్యూ మారుతుంది. ఎడిషన్, సబ్ట్రాక్షన్. ఓకే. ఇప్పుడు ఎడిషన్, సబ్ట్రాక్షన్ ఈ రెండింటికి కూడా లెంగ్త్ ఒకలాగే ఉంటుంది. 1/2. ఎందుకు? ఎటువంటి డేటా కానీ అడ్రస్ కానీ ఏమీ లేదు. రైట్. లెంగ్త్. తర్వాత వర్కింగ్ చెప్పారు కదా, అడ్రసింగ్ మోడ్. ఎందుకు? ఎక్కడ 2 రిజిస్టర్లు ఉన్నాయి జరుగుతుంది. అంటే ఇక్కడ మనం బి నుంచి ఒక రిజిస్టర్ నుంచి ఇంకో రిజిస్టర్కి మధ్యన ఆపరేషన్ జరుగుతుంది. కాబట్టి ఏమైనా 2 రిజిస్టర్ మధ్య అథమెటిక్ ఆపరేషన్ కానీ డేటా ట్రాన్స్ఫర్ కానీ ఏదో జరిగితే రిజిస్టర్ అడ్రసింగ్ మోడ్. ఓకేనా? లెంగ్త్, అడ్రసింగ్ మోడ్. నెక్స్ట్ ఫ్లాగ్స్. ఫ్లాగ్స్ ఏంటని చెప్పాను మీకు. ఆల్ ఫ్లాగ్స్ విల్ ఎఫెక్ట్. ఫర్ ఎడిషన్, సబ్ట్రాక్షన్ ఆల్ ఫ్లాగ్స్ విల్ ఎఫెక్ట్. నెక్స్ట్ ఏంటి? సైకిల్స్. లెంగ్త్ 1/2. మెమరీతో సంబంధం ఉంది అక్కడ? అక్కర్లేదు. 1 సైకిల్. టీ స్టేట్స్ ఎన్ని? టీ స్టేట్స్ 4. ఓకే. చూసుకోమని దాన్ని నీకు ఇచ్చాను కూడా, ఒకసారి రిఫర్ చేసుకుంటుంది. మనం చెప్పింది ఏమైనా మిస్టేక్ ఉంటే మంచిగా చెప్పు. ఓకే. ఎడిషన్, సబ్ట్రాక్షన్. ఇప్పుడు ఎడిషన్లో ఇంకొకటి ఏడిసి ఆర్. ఎస్బిబి ఆర్. ఎస్బిబి ఆర్. ఎడిషన్ విత్ క్యారీ. ఎడిషన్ విత్ క్యారీ. సబ్ట్రాక్షన్ విత్ బార్. సబ్ట్రాక్షన్ విత్ బార్. ఎడిషన్ విత్ క్యారీ, సబ్ట్రాక్షన్ విత్ బార్. ఇప్పుడు మనం ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది? జనరల్గా ఏంటంటే మనం ఎడిషన్స్లో ఎడితే ఉపయోగపడుతుంది. ఇక్కడ ఏంటంటే
ఎడిషన్ విత్ క్యారీ, అక్యుములేటర్ల వాల్యూ ప్లస్ రిజిస్టర్ల వాల్యూ ప్లస్ క్యారీ. అంటే మనం 356 249 అన్నాం అనుకోండి, ఈ రెండు యాడ్ చేస్తాం, 6 + 9 15, 1 వచ్చింది కదా క్యారీ. ఇలాంటప్పుడు ఇదొకటి ఇది 3 యాడ్ చేయాలి. ఎరా జనరల్ ఇక్కడ యాడ్ చేసేటప్పుడు ఏం చేస్తాం, 6 + 9 15, 5 వేసిన తర్వాత 1 ఇక్కడ పెట్టుకున్నప్పుడు ఏం చేయాలి, 1 వదిలేసి 5 + 4 చేస్తామా, కాదు కదా. ఎక్కడి నుంచి వచ్చిన క్యారీ నెంబర్ కూడా యాడ్ చేయాలి. ఈ 5 4 క్యారీ కూడా యాడ్ చేయాలి. అలాంటి సందర్భాల్లో ఇది ఉపయోగపడుతుంది. ఎడిషన్ విత్ క్యారీ, ఎడిషన్ విత్ క్యారీ. అప్పుడేమవుతుంది, ద కంటెంట్ ఆఫ్ అక్యుములేటర్ ప్లస్ ద కంటెంట్ ఆఫ్ ద రిజిస్టర్ ప్లస్ క్యారీ ఫ్లాగ్. అర్థనా, క్యారీ ఫ్లాగ్. అదే ఇంతకుముందు చెప్పినప్పుడు ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు యాడ్ ఏడిసి బి అన్నాం అనుకోండి, ఏడిసి బి అన్నాం అనుకోండి, అప్పుడు మైక్రో ప్రాసెసర్లో అక్యుములేటర్లోని వాల్యూ 0.5, బిలో ఉన్న వాల్యూ 0.2, ఇంకా క్యారీ కూడా చూస్తుంది. క్యారీ ఫ్లాగ్లో 0 ఉందా 1 ఉందా అది కూడా చూసుకుంటుంది. క్యారీ ఫ్లాగ్లో అయితే 0 ఉంటుంది లేదా 1 ఉంటుంది, తెలుసు కదా. ఫ్లాగ్స్ అన్నీ మనకి అయితే 0 or 1 మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు 0.5 0.2 క్యారీ ఫ్లాగ్లో 0 ఉంటే 0 యాడ్ అవుతుంది, 1 ఉంటే 1 యాడ్ అవుతుంది. అది మొత్తం మీద ఎక్కడ స్టోర్ అవుతుంది, ఇక్కడ స్టోర్. ఓకే, అది ద కంటెంట్ ఆఫ్ అక్యుములేటర్ ఈజ్ ద కంటెంట్ ఆఫ్ అక్యుములేటర్ ప్లస్ ద కంటెంట్ ఆఫ్ ద రిజిస్టర్ ప్లస్ క్యారీ ఫ్లాగ్. ఓకే, అలా సబ్ విత్ బారో అనుకోండి, ద కంటెంట్ ఆఫ్ అక్యుములేటర్ మైనస్ ద కంటెంట్ ఆఫ్ ద రిజిస్టర్ మైనస్ బారో అంటే ఎక్కడ మనకు లేదు, బారో అంటూ మనకి ఎక్కడ లేదు. క్యారీ ఫ్లాగే బారో కింద లెక్క. ఇక్కడ వేరేగా బారో కంటే ఫ్లాగ్ మనకు లేదు. మనం సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు కూడా బారోని కూడా క్యారీలోకి తీసుకోవాలి. కాబట్టి క్యారీ ఫ్లాగ్ సబ్ట్రాక్షన్ విత్ బారో, సబ్ట్రాక్షన్ విత్ బారో. ఇది ఎడిషన్ విత్ క్యారీ, ఎడిషన్ విత్ క్యారీ, ఎడిషన్ విత్ క్యారీ, సబ్ట్రాక్షన్ విత్ బారో. సో ఇది రెండు వర్కింగ్. లెంగ్త్ 1/10, ఎందుకంత ఏం లేదు కదా, డేటా కానీ అడ్రస్ లేదు. అలాగే ఇక్కడ వర్క్ మొత్తం రిజిస్టర్స్ మధ్యనే జరుగుతుంది, అన్నీ మన రిజిస్టర్స్ మధ్య. కాబట్టి రిజిస్టర్ అడ్రసింగ్ మోడ్. ఫ్లాగ్స్ ఆల్, సబ్ట్రాక్షన్కి ఎడిషన్ సబ్ట్రాక్షన్కి ఆల్ ఫ్లాగ్స్. సైకిల్స్ అన్నీ ఉంటాయి, స్టేట్స్ 4. ఓకే, ఎడిషన్ విత్ క్యారీ, ఎడిషన్ విత్ క్యారీ, సబ్ట్రాక్షన్ విత్ బార్. ఓకే, నెక్స్ట్ వెళ్ళిపోదాం. నెక్స్ట్ యాడ్ ఎం. యాడ్ ఎం, సబ్ ఎం. ఎం అంటే ఏంటి, ఇక్కడ మెమరీ. ఎం అంటే జనరల్గా మెమరీ తాలూకు అడ్రస్ ఇక్కడ ఉందా, మెమరీ తాలూకు అడ్రస్ ఉందా, లేకపోతే మెమరీ తాలూకు అడ్రస్ ఎక్కడ ఉంటుంది. ఎం అని రాసినప్పుడు మెమరీ తాలూకు అడ్రస్ ఎక్కడ ఉంటుంది, హెచ్ఎల్ పేర్లు ఉంటుంది. అది చెప్పుకున్నాం, మళ్ళీ ఎందుకు. ఎం అని రాస్తే ద హెచ్ఎల్ పేర్ ఈజ్ మెమరీ పాయింటర్. జనరల్లీ హెచ్ఎల్ పేర్ ఈజ్ ద మెమరీ పాయింటర్. ఎం అంటే మెమరీ తాలూకు అడ్రస్ హెచ్ఎల్ పేర్లు ఉంటుంది. ఇప్పుడు ఏం చేయమన్నాడు, యాడ్ చేయమన్నాడు. ఎక్కడిలోంచి డేటా తెమ్మన్నాడు, మెమరీలోంచి తెమ్మన్నాడు. కాబట్టి
అది దేనికి యాడ్ చేస్తాం ఇప్పుడు కూడా? అక్యుములేటర్కి యాడ్ చేయాలి కదా ఇప్పుడు కూడా. సో ద కంటెంట్ ఆఫ్ అక్యుములేటర్ ఈజ్ కంటెంట్ ఆఫ్ హెచ్ఎల్ పేర్. The content of HL pair. The content of accumulator is content of accumulator plus the content of HL pair. కంటెంట్ ఆఫ్ రెండు సార్లు ఎందుకు రాసాము? ముందు హెచ్ఎల్ పేరుకి వెళ్ళాలి. హెచ్ఎల్ పేరులోకి వెళ్తే హెచ్ఎల్ పేరులో ఏంటి ఉంది? అడ్రస్ ఉంది. ఆ అడ్రస్లో ఏంటి ఉంది? డేటా. అంటే రెండు బ్రాకెట్లు ఎందుకు పెట్టాలి? అందులో అని అర్థం. బ్రాకెట్ అంటే అందులో అని అర్థం. ఓకే, ముందు హెచ్ఎల్ పేరులోకి వెళ్తుంది. హెచ్ఎల్ పేరులో ఏముంటుంది? అడ్రస్. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది అక్యుములేటర్, ఇది హెచ్ఎల్ పేర్, ఇది మెమరీ. ఎక్కడి నుంచి ఎక్కడ వరకు? 000 నుంచి FFF వరకు. మొత్తం టోటల్ ఎంత? 64K. మొత్తం 64K. అందులో ఏదో ఒక లొకేషన్ 64,000లో ఎక్కడో ఒక దగ్గర దాని తాలూకు అడ్రస్ ఎంత? సపోజ్ చెప్పండి, ఏదో ఒక అడ్రస్ 2050 అని అడ్రస్ తీసుకున్నాం. ఆ అడ్రస్ ఎక్కడ ఉంటుంది? హెచ్ఎల్ పేర్లో. ముందు ఏం చేస్తుంది? ముందు హెచ్ఎల్ పేర్లోకి వెళ్తుంది. హెచ్ఎల్ పేర్లో ఏముంది? అడ్రస్. ఆ అడ్రస్ పట్టుకొని ఆ అడ్రస్కి వెళ్తుంది. ఈ అడ్రస్ పేర్లో డేటా ఉంది. సపోజ్ ఇందాక మనం అనుకున్నట్టే 02 ఎక్కడ ఉంది, 05 ఎక్కడ ఉంది. ఇప్పుడు ముందు ఎక్కడికి వెళ్తుంది? హెచ్ఎల్ పేరు. హెచ్ఎల్ పేరులో ఏం ఉంది అక్కడ? అడ్రస్ పట్టుకొని అడ్రస్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ డేటా ఉంది. ఈ డేటా తీసుకొచ్చి అక్యుములేటర్కి యాడ్ చేస్తుంది. ఏరా, అందుకే డబుల్ బ్రాకెట్ ఎందుకు వస్తుందంటే అందుకోసం. ఓన్లీ ఎందులో హెచ్ఎల్ పేర్లో అంటే ఓన్లీ హెచ్ఎల్ పేర్లు అంటే బ్రాకెట్ ఆఫ్ హెచ్ఎల్ పేర్ అంటే హెచ్ఎల్ పేర్లో ఉంది అని అర్థం. బ్రాకెట్ ఆఫ్ హెచ్ఎల్ పేర్ అంటే ముందు హెచ్ఎల్ పేర్లో ఏముందో మరి అందులో ఏముందో. హెచ్ఎల్ పేర్లో 2050 ఉంది, అందులో 02 అది తీసుకొచ్చి అక్యుములేటర్కి యాడ్. ఓకే, ఎగ్జాంపుల్ అర్థమైంది కదా? ఓకే, అది. అలాగే సబ్ట్రాక్షన్కి వచ్చేసరికి ద కంటెంట్ ఆఫ్ అక్యుములేటర్ ఈజ్ ద కంటెంట్ ఆఫ్ అక్యుములేటర్ మైనస్ ద కంటెంట్ ఆఫ్ హెచ్ఎల్ పేర్. మెమరీలో ఉన్నది అక్యుములేటర్లో ఉన్న దానికి తీసేస్తే ఆ రిజల్ట్ అనేది అక్యుములేటర్లో స్టోర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి వరుసగా. లెంగ్త్ ఎంత? లెంగ్త్ 1/8. ఎందుకు? డేటా కానీ అడ్రస్ కానీ అక్కడ కనిపించడం లేదు. అడ్రసింగ్ మోడ్ ఏంటి? ఇండైరెక్ట్ అడ్రసింగ్. ఎలాగా ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్? నువ్వు చెప్పు. తెలియదంటే అలాగవుద్ది. నిల్చారా? రాదంటే అవ్వదు. ఇది రాకపోతే మళ్ళీ నీకు నెక్స్ట్ సెమిస్టర్ కూడా కష్టం అయిపోతుంది, ఇంకో పేపర్ కూడా కష్టం అయిపోతుంది. అడ్రసింగ్ మోడ్స్ ఎన్ని? 2 5. అది చదువు ముందు. అడ్రసింగ్ మోడ్స్ 5. రేపుకి వచ్చేసరికి నువ్వే చెప్పాలి. రేపుకి వచ్చేసరికి నీకు అడుగుతాను. నువ్వు రేపు చదవాల్సింది ఏంటంటే మెటీరియల్ గురించి అంటే నేను చెప్పాను, PDF పెట్టారు. లేదంటే ಅವ್ರಿಗೆ అడుగు. లెంగ్త్ ఎన్ని బైట్స్? లెంగ్త్ మూడు రకాలు. 1/2, 2/2, 3/2.
మూడిట్లో ఒకటి వస్తుంది. ఎందుకు వస్తుంది అడుగు సాహిత్య అడుగు చెప్పు లేదా బాయ్. అడ్రసింగ్ మోడ్ మోడ్స్ 5 ఏది వస్తుంది మనం చెప్పవచ్చు. అలాగే ఫ్లాగ్స్ ఇప్పుడే చెప్పాను కదా, ఫ్లాగ్స్ గురించి ఇప్పుడే చెప్పాను కదా స్టేట్మెంట్. ఎడిషన్ సబ్ట్రాక్షన్కి ఆల్ ఫ్లాగ్స్ విల్ ఎఫెక్ట్. ఇప్పుడే చెప్పాను నేను, క్లాస్ స్టార్ట్ అయినప్పుడు చెప్పాను. అలాగే సైకిల్స్ లెంగ్త్ ప్లస్ నెంబర్ ఆఫ్ టైమ్స్ కమ్యూనికేటెడ్ విత్ మెమరీ అని చెప్పాను. అలాగే టీ స్టేట్స్ ట్రిక్ కూడా చెప్పాను, 4+3+3 మోస్ట్ అది. ఇవన్నీ మనకి మైండ్లో ఉండాలి. అవి వస్తే వరుసగా చెప్పెళ్ళిపోతాం. రేపటికల్లా నీకు అవి రావాలి. రేపటికి నీకు అడుగుతాను నేను. బా కూర్చో, ఆడు కాలేజీకి వస్తాడు. వినండి, అడ్రసింగ్ మోడ్ ఏంటిది? ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్. మీకు ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్ ఎలాగా? ముందు ఇది చెప్పాలి. ముందు మెమరీతో లింక్ అయిన అడ్రసింగ్ మోడ్స్ రెండే. ఒకటి డైరెక్ట్, ఇంకోటి ఇండైరెక్ట్. రిజిస్టర్ ఇండైరెక్ట్ రెండు. ఇప్పుడు మనం ఇప్పుడే రాసాను, గీసాను ఇక్కడ మైక్రోప్రాసెసర్ పక్కన మెమరీ గీసాను. మెమరీతో లింక్ అయిన అడ్రసింగ్ మోడ్స్ రెండే. ఒకటి డైరెక్ట్, ఇంకోటి ఇండైరెక్ట్. డైరెక్ట్ అంటే ఇక్కడ అడ్రస్ ఉండాలి. ఇన్స్ట్రక్షన్ మొదట రాస్తామే, అక్కడ అడ్రస్ ఉంటే డైరెక్ట్ అడ్రసింగ్ మోడ్. అలా లేకుండా వేరే దగ్గర ఎక్కడ ఉంటే ఇండైరెక్ట్. ఇప్పుడు వేరే దగ్గర ఎక్కడ ఉంది? హెచ్ఎల్ పేర్లో ఉంది కదా, అడ్రస్ ఏమైనా ఉందా? ఎక్కడ పెట్టాము? హెచ్ఎల్ పేర్లో ఉంది, ఇండైరెక్ట్. సింపుల్, అందుకే పెద్దగా మనం ఆలోచించవలసిన అవసరం లేదు. డైరెక్ట్, ఇండైరెక్ట్. మెమరీతో లింక్ అయిన రెండు, డైరెక్ట్ అడ్రసింగ్ మోడ్, ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్. ఓకే, సో హియర్ మెమరీలో ఇక్కడ ఎంఎన్ అంతా తప్పించి అడ్రస్ ఇక్కడ కనిపించడం లేదు కాబట్టి ఇండైరెక్ట్ రిజిస్టర్, ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్. ఫ్లాగ్స్ ఆల్ ఇప్పుడే చెప్పాను నేను. ఆల్ ఫర్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఆల్ ఫ్లాగ్స్ విల్ బి ఎఫెక్టెడ్. సైకిల్స్ ఎన్ని? లెంగ్త్ ఎంత? 1. మెమరీతో ఒక మెమరీ నుంచి ఒకటి తెచ్చుకున్నాం కదా, ఒకటి 2 సైకిల్స్. ఓకేనా? ఒరే మెమరీలో 2 తెచ్చాం కదా ఇక్కడ. ఇప్పుడు 2 ఎక్కడి నుంచి తెచ్చాం? అక్యూములేటర్లో ఇప్పుడే గీసాను కదా. అక్యూములేటర్లో 0.5 ఉంది. ఇంకో 2 ఎక్కడ ఉంది? మెమరీలో ఉంది. మెమరీ నుంచి ఒకటి తెచ్చాం కాబట్టి మెమరీ నుంచి తెచ్చేటప్పుడు ఇంకోటి రాసుకోవాలి. అదే 2 ఎక్కడే ఉందనుకోండి, అప్పుడు నువ్వు మరొక సైకిల్ అవసరం లేదు. ఇంతకు ముందు స్టార్టింగ్ లేట్ చెప్పాం మనం. యాడ్ బి అన్నాం. యాడ్ బి అంటే ఎక్కడి నుంచి వచ్చింది? ఇది బి నుంచి వచ్చింది. బి నుంచి రిజిస్టర్ విత్ ఇన్ ది మైక్రోప్రాసెసర్ అయితే ఒక సైకిల్ సరిపోతుంది. అదే మెమరీతో తేవాలంటే మరొక సైకిల్ అవసరం ఉంటుంది. ఇదే 2 లోపల ఉంటే ఒక సైకిల్ సరిపోతుంది. అదే మేము ఎక్కడుంటే ఇంకో సైకిల్ తేవాలి. అంటే మెమరీతో ఎన్ని బైట్స్ అయితే 1+1 2 స్టేట్స్ సరిపోయింది. అక్కడ చూడము వెరిఫై చేసి, అంటే మనం చెప్తుంది ప్రతిసారి ఒకసారి వెరిఫై చేసుకోవడం మంచిది. ఓకే, ఇది మనం కంఠస్థ పెట్టక్కర్లేదు. మొదట 5 మనం చెప్పిన 5 అని గుర్తుంటే ఇవన్నీ మీరే చేసేవచ్చు. ఓ లెక్కకి ఫార్ములా ఎలాగైతే ఇవి అంతే. ఒక ఫార్ములా చెప్తే మొత్తం లెక్కలేని ఎలా చేసుకోవాలో ఇవన్నీ కూడా అంతే. లెంగ్త్, అడ్రసింగ్ మోడ్స్, ఫ్లాగ్స్, సైకిల్స్, టీషర్ట్స్ ఇవన్నీ మనం ఫార్ములా లాగే మనం ఇంతకుముందు చెప్పిన గుర్తుపెట్టుకుని మనం రాసినవి. ఓకే, సరిపోయినా? నెక్స్ట్ ఏడిసిఎం. SBBM అంతేనా? SBBM యాడ్ విత్ క్యారీ, సబ్ విత్ బార్. అర్థమైందా? యాడ్ విత్ క్యారీ. విత్ క్యారీ అంటే క్యారీ యాడ్ అవుతుంది అంతే కదా. ఇక్కడ క్యారీ సపరేట్.
సేమ్. ఓకే, ఇవన్నీ అంతే సేమ్, అవన్నీ అలాగే ఉంటాయి. ఎందుకు? ఒక్క క్యారీ ఒకటే పెరిగింది. ఆ క్యారీ ఎక్కడ ఉంటుంది? మైక్రోప్రాసెసర్ లోపల ఉంటుంది కదా. మెమరీతో మెమరీ దగ్గర వెళ్ళక్కర్లేదు. క్యారీ ఇప్పుడు మైక్రోప్రాసెసర్ లోపల ఫ్లాగ్స్ ఉంటాయి కదా. ఫ్లాగ్స్ ఇదంతా మైక్రోప్రాసెసర్ కదా అంతను. ఇందులో ఫ్లాగ్స్ ఎక్కడ ఉంటాయి? మైక్రోప్రాసెసర్లోనే ఉంటాయి ఫ్లాగ్స్. కాబట్టి ఇందుకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి మనకు సైకిల్ అవసరం లేదు. కాబట్టి ఆ 2 సైకిల్స్తోనే పని అయిపోతుంది. మైనస్ కదా. బారో అంటే తీయడానికి, బారో అంటే అప్పు కదమ్మా. మనకు వచ్చిన దాంట్లో అప్పు తీసేయాలి కదా ఎప్పుడైనా. ఓకే రైట్. ఇది ఎడిషన్ సబ్ట్రాక్షన్ విత్ ఎంతో. నెక్స్ట్ వన్ నెక్స్ట్ ADI డేటా 8 బిట్, SUI డేటా 8 బిట్. యాడ్ ఇమీడియట్లీ జనరల్గా యాడ్ ఇమీడియట్లీ అని రాస్తే, ఇమీడియట్లీ రాసినట్టు ఆటోమేటిక్ మనకు తెలుసు డేటా ఉంటుంది అక్కడ, డేటా ఉంటుంది. యాడ్ ఇమీడియట్లీ డేటా 8 బిట్. The content of accumulator is the content of accumulator plus the data within the instruction. The data within the instruction. For example ఇస్తే కానీ మనకు అర్థం కాదు కొంతమంది. ఇది మైక్రోప్రాసెసర్లో అక్యూములేటర్ ఉంది. అక్యూములేటర్లో 05 ఉంది. ఇప్పుడు యాడ్ ఇమీడియట్లీ 03 అని అనుకోండి. యాడ్ ఇమీడియట్లీ 03 ఎక్కడ ఉంది? ఇన్స్ట్రక్షన్లో ఉంది. ఇంతకుముందు 03 ఎక్కడ ఉండేది? కాబట్టి ఇంతకుముందు 02 తీసుకుంటాం కదా ప్రతిసారి. యాడ్ 02 అని అనుకోండి. ఇక్కడ యాడ్ ఆర్ అంటే యాడ్ బిలోన ఫస్ట్ ఏంటి నేర్చుకున్నాము? యాడ్ బి అని నేర్చుకున్నాం. యాడ్ బిలో 02 ఎక్కడ ఉంది? బి రిజిస్టర్లో ఉంది. 02 ఎక్కడ ఉంది? బి రిజిస్టర్లో ఉంది. అంటే 05 అక్యూములేటర్లోనే ఉంది, 02 బి రిజిస్టర్లో ఉంది. అలాగే యాడ్ ఎం నేర్చుకున్నాం. యాడ్ ఎంలో 02 ఎక్కడ ఉంది? మెమరీలో ఉంది. కానీ ఇప్పుడు యాడ్ ఇమీడియట్లీ 02 ఎక్కడ ఉంది? ఇప్పుడు ఇన్స్ట్రక్షన్లో ఉన్నాం. అంటే డేటా ఎక్కడ ఉంది? ఇన్స్ట్రక్షన్లో ఉంది. నువ్వు ఏదైతే యాడ్ చేయాలనుకుంటున్నావో అది ఇన్స్ట్రక్షన్లో ఉంది. సో నువ్వు ఏదైతే యాడ్ చేయాలనుకున్నావో అది ఇన్స్ట్రక్షన్లో ఉంది. అది తీసుకెళ్ళి డైరెక్ట్గా అక్యూములేటర్కి యాడ్ చేసింది. ఇప్పుడు ADI 02 అన్నా అనుకోండి, రైట్? ADI 02 అన్నా అనుకోండి, 02 డైరెక్ట్ తీసుకెళ్ళి అక్యూములేటర్కి యాడ్ చేసింది. నువ్వు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్లోనే ఉంది. ఓకే, మన ఇన్స్ట్రక్షన్లోనే 02 తీసుకెళ్ళి యాడ్ చేసింది. యాడ్ చేస్తే 02 దీనికి యాడ్ చేస్తే 07 వచ్చేస్తుంది. కాబట్టి ద కంటెంట్ ఆఫ్ అక్యూములేటర్ ప్లస్ ది డేటా విత్ ఇన్ ది ఇన్స్ట్రక్షన్లో ఉన్నదే. అలాగే ద కంటెంట్ ఆఫ్ అక్యూములేటర్ మైనస్ ద డేటా విత్ ఇన్ ది సబ్ట్రాక్షన్ అంటే సబ్ ఇమీడియట్లీ అంటే ఇక్కడ డేటా ఎక్కడ ఉంది అది నీ అక్యూములేటర్లో తీసేయాలి. ఓకే, ఇప్పుడు లెంగ్త్ అంతా 2 bytes. ఎంతమంది లెంగ్త్ 1 byte అని చెప్పి 2. ఎందుకు 2? డేటా 8 బిట్ ఉంది కదా. నెక్స్ట్ అడ్రసింగ్ మోడ్ ఏంటి? పేర్లోనే ఉంది అక్కడ. ఇమీడియట్ అడ్రసింగ్ మోడ్. ఫ్లాగ్స్ ఆల్ ఫ్లాగ్స్. సైకిల్స్ 2 +1 2 ఎరా మెమరీతో సంబంధం ఉంది అసలు? 1 2 ఎక్కడి నుంచి వచ్చారా? ఇష్టం వచ్చిన పేరు చెప్పి కానీ
టీ స్టేట్స్ 4 + 3 7. ఓకే, నెక్స్ట్ ఇందులో నెక్స్ట్ ఏసీఐ డేటా, ఎస్బీఐ డేటా. యాడ్ విత్ క్యారీ ఇమీడియట్లీ. యాడ్ విత్ క్యారీ విత్ ఇమీడియట్లీ. యాడ్ విత్ క్యారీ అంటే ఏంటి? ప్లస్ క్యారీ ఫ్లాగ్. సబ్ విత్ బారో ఇమీడియట్లీ అంటే ఏంటి? మైనస్ క్యారీ ఫ్లాగ్. అంత సేమ్. చెక్ చేయము ఒకసారి వినండి. 10 నిమిషాలు ఆగదు. ఫోన్ నీకు విడిచిపెట్టేస్తాను. నువ్వు నెక్స్ట్ క్లాస్ వచ్చేసరికి నేను అడుగుతాను లెంగ్త్ అడ్రసింగ్ మోడ్స్ ఏంటి, ఫ్లాగ్స్ ఏంటి, సైకిల్స్, టీ స్టేట్ చెప్పాలి. నువ్వు వెళ్ళిపో. అవును రా, నువ్వు వెళ్ళిపోరా. నాకు నెక్స్ట్ క్లాస్ మాత్రం చెప్పాలి. నువ్వు వెళ్ళు. నెక్స్ట్ క్లాస్ నువ్వు వచ్చినప్పటికల్లా నాకు చెప్పకపోతే అప్పుడు ఉంది నీకు. లే మోకాలు ఏం చేస్తాను. మెటీరియల్ నెక్స్ట్ ఏనండి, ఇది అయిపోయిందండి. ఎడిషన్, సబ్ట్రాక్షన్. ఇంతవరకు చెప్పినవన్నీ ఎడిషన్ సబ్ట్రాక్షనే. ఎడిషన్ సబ్ట్రాక్షన్. సింపుల్ ఎడిషన్, సింపుల్ సబ్ట్రాక్షన్. ఎడిషన్ విత్ క్యారీ, ఎడిషన్ విత్ బారో. అలాగే ఎడిషన్ విత్ మెమరీ, ఎడిషన్ సబ్ట్రాక్షన్ విత్ మెమరీ. ఎడిషన్ విత్ క్యారీ విత్ మెమరీ, ఎడిషన్ విత్ బారో విత్ మెమరీ. అలాగే ఇమీడియట్ ఎడిషన్, అలాగే ఇమీడియట్ సబ్ట్రాక్షన్. ఇమీడియట్ ఎడిషన్ విత్ క్యారీ, ఇమీడియట్ సబ్ట్రాక్షన్ విత్ క్యారీ. ఇవన్నీ నువ్వు ఎడిషన్ సబ్ట్రాక్షన్, ఎడిషన్ సబ్ట్రాక్షన్స్ అన్నీ. ఓకే, ఇంత మనకి ఎడిషన్ సబ్ట్రాక్షన్స్ అయిపోయాయి. ఇవన్నీ టైప్స్ ఆఫ్ ఎడిషన్స్, టైప్స్ ఆఫ్ ఎడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్ టైప్స్. అలాగే ఇప్పుడు ఇంక్రిమెంట్, డిక్రిమెంట్. ఇంక్రిమెంట్, డిక్రిమెంట్. ఐఎన్ఆర్ ఆర్, డిసిఆర్ ఆర్. ఇంక్రిమెంట్ అంటే ఒకటి యాడ్ చేయడమే కదా. ఇంక్రిమెంట్ అంటే ఒకటి యాడ్ చేయడం. ద కంటెంట్ ఆఫ్ రిజిస్టర్ ఈజ్ ద కంటెంట్ ఆఫ్ రిజిస్టర్ ప్లస్ 1. ద కంటెంట్ ఆఫ్ రిజిస్టర్ ఈజ్ ద కంటెంట్ ఆఫ్ రిజిస్టర్ -1. అంతే కదా. ఇంక్రిమెంట్ చేయమంటే ఇంక్రిమెంట్ బై 1 అని అర్థం. అంటే ఆ రిజిస్టర్ మేబీ అక్యుములేటర్ BCDEH లేదని అవ్వచ్చు. ఓకే, ఐ రిజిస్టర్లోనే స్టోర్ అవుతుంది. ఇది ఐఎన్ఆర్ అంటే ఇంక్రిమెంట్. ఇంక్రిమెంటే. ఇప్పుడు సపోజ్ ఐఎన్ఆర్ బి అన్నాం అనుకోండి, ఐఎన్ఆర్ బి అన్నాం అనుకోండి, బిలో 2 ఉంది అనుకోండి, 3 అవుతుంది. అయితే అలాగే 3 అవుతుంది. అయితే నీ డౌట్ నాకు కరెక్ట్ తెలుసమ్మా, చెప్తాను నేను. జనరల్గా రిజిస్టర్లో వాల్యూ పెరగాలంటే అది అక్కడికక్కడ పెరగదు. మళ్ళీ ఆ వాల్యూ అక్యుములేటర్కి వచ్చి మళ్ళీ ఒకటి యాడ్ అయ్యి మళ్ళీ అక్కడికి వెళ్తుంది. ఏది జరగాలన్నా విత్ ది హెల్ప్ ఆఫ్ అక్యుములేటర్ అండ్ అర్థమెటిక్ లాజిక్ యూనిటే. వాటికి జనరల్ పర్పస్ రిజిస్టర్కి ఆ మెకానిజం ఉండదు. ఓకేనా? అది ఇంకా డీటెయిల్గా వెళ్తే నీ లెటర్గా చెప్తాను. మా మిగతా వాళ్ళందరికీ జనరల్గా ఏంటంటే వాళ్ళే ఇంక్రిమెంట్ రిజిస్టర్ అంటే, ఇంక్రిమెంట్ రిజిస్టర్ అంటే రిజిస్టర్లో ఒక వాల్యూ పెరగడం. అమ్మా వినండి, రిజిస్టర్లో ఒక వాల్యూ పెరుగుతుంది. డిక్రిమెంట్ అంటే ఒక వాల్యూ తగ్గుతుంది. అంతే, సింపుల్. ఇంక అందులో మీరు ఇంకా కన్ఫ్యూజ్ అవ్వాల్సిందేం లేదు. అంతే. ఇంక్రిమెంట్ అండ్ మీన్స్ ఇంక్రిమెంటెడ్ బై 1.
ఎడిషన్ బై 1, సబ్ట్రాక్షన్ మీన్స్ సబ్ట్రాక్షన్ బై 1. అది అక్యుములేటర్ అవ్వచ్చు, బి అవ్వచ్చు, సి అవ్వచ్చు, డి, ఈ, హెచ్, ఎల్ ఎక్కడైనా సరే. ఓకే, నెక్స్ట్ లెంగ్త్ ఎంత? 1. లెంగ్త్ 1 బై. అడ్రసింగ్ మోడ్ ఎక్కడ తీసుకున్నాం మనం? రిజిస్టర్ అడ్రసింగ్ మోడ్. ఫ్లాగ్స్ ఎక్సెప్ట్ క్యారీ 4 ఫ్లాగ్స్. ఏడేడు ఉన్నాయి? 0 ఫ్లాగ్, ఆక్సిలరీ క్యారీ, ప్యారిటీ, సైన్. ఓకే, చూడమ్మా, చూడు. ఇంక్రిమెంట్ అయ్యన్నా. సైకిల్స్ 1 ప్లస్ 1 ఎందుకంటే మెమరీతో సంబంధం లేదు. స్టేట్స్ 4. ఓకే, స్టేట్స్ 4. నెక్స్ట్ వన్, ఇది ఇంపార్టెంట్. ఇది చెప్తే మీరు అన్నీ మీకు వచ్చినట్టే. INRM, DCRM. మెమరీ అంటే అడ్రస్ ఎక్కడ ఉంటుంది? హెచ్ఎల్ ఫైల్లో. కాబట్టి ద కంటెంట్ ఆఫ్ హెచ్ఎల్ పేర్ ఈజ్ ద కంటెంట్ ఆఫ్ హెచ్ఎల్ పేర్ ప్లస్ 1. ఓకే, అలాగే ద కంటెంట్ ఆఫ్ హెచ్ఎల్ పేర్ -1. M అంటే కంటెంట్ ఆఫ్ హెచ్ఎల్ పేర్ అని చెప్పుకున్నా కదా. కాబట్టి కంటెంట్ ఆఫ్ హెచ్ఎల్ పేర్లో ఒకటి పెరుగుతుంది, ఇది ఒకటి తగ్గుతుంది. ఓకేనా, సింపుల్. లెంగ్త్ 1 బై. మెమరీ అన్నాం కాబట్టి కంపల్సరిగా రిజిస్టర్ ఇండైరెక్ట్, మీరు ఇంకా అక్కర్లేదు. ఫ్లాగ్స్ ఇంక్రిమెంట్కి 4 ఫ్లాగ్స్ అని చెప్పాను. తర్వాత స్టేట్స్, సైకిల్స్ ఓకేనా, 2 అంతేనా? రైట్, అంతేనా? కాదు, చూడమ్మా, నేను చెప్పింది రైట్ తప్ప. సరిపోయిందా? ఏం లేదా? రైట్, ఇది మైక్రో ప్రాసెసర్, ఇది మెమరీ. జాగ్రత్తగా విను. ఇది హెచ్ఎల్ పేర్, ఇది 2050. నువ్వు చెప్పిన దాని ప్రకారం ఈ 2050 లేట్ ఉంది, 2 ఉంది, డేటా ఉంది, 2 ఉంది. ఇప్పుడు ఇది 2 ఇక్కడ పెరగాలి, అంతేనా? పెరగాలంటే ఇక్కడ పెరుగుతుందా? పెరగదు. కాబట్టి దీన్ని తీసుకొని ఇక్కడ రావాలి అక్యుములేటర్కి. తెచ్చిన తర్వాత మనం దాన్ని 2 ఏం చేసాము? 3 చేసాం. 3 చేసి అక్కడ ఉంటే అయిపోద్దా? ఓకే, ఇప్పుడు నేను చెప్పిన అర్థం కదా, ఇక్కడ వరకు వస్తే సరిపోతుంది. నేను చెప్పిన అర్థం కదా. ఇప్పుడు మనకి 2050లో ఏటుంది? 02 ఉంది. ఎక్కడైతే మెమరీలో ఉంది. మెమరీలో ఉన్నది మనం పెంచాలి. మెమరీలో పెరగడానికి అవకాశం ఉందా? దాంట్లో మెకానిజం ఉందా? లేదు. ఎక్కడ తీసుకురావాలి? అక్యుములేటర్ తీసుకెళ్ళాలి. అంటే ఒకసారి తెచ్చాం, తెచ్చిన తర్వాత దాన్ని ఏం చేసాం? పెంచాం. పెంచిన తర్వాత అక్కడ ఉండిపోతే వద్దేది. కాబట్టి మరి అది మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి. తేవడం ఒకసారి, తీసుకెళ్ళాం ఒకసారి, 2 సార్లు.
అంతే కదా, సరిపోయిందమ్మా. ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ తేడానికి ఒకసారి, పెట్టడానికి ఒకసారి. నెక్స్ట్ నెక్స్ట్ ఐఎన్ఎక్స్ ఆర్పి టీసీఎక్స్ ఆర్పి. జనరల్గా మనం కొన్ని కొండ గుర్తులు ఉంటాయి. జనరల్గా ఎక్స్ అని వచ్చి అంటే జనరల్గా రిజిస్టర్ పేర్. జనరల్గా మైక్రో ప్రాసెసర్లో అదొక అడ్వాంటేజ్. కొన్ని గుర్తులు ఉన్నాయి అంటే 90% ఆ గుర్తులు పెట్టి మనం గుర్తుపెట్టవచ్చు. ఐఎన్ఎక్స్ ఆర్పి, ఎక్స్ ఎల్ఎక్స్ఐ అది 16 బిట్. ఎల్ఎక్స్ఐ మనం చెప్పుకున్నప్పుడు ఎల్ఎక్స్ఐ దగ్గర మనం 16 బిట్ చెప్తున్నాం. ఐఎన్ఎక్స్ ఆర్పి ఇంక్రిమెంట్ రిజిస్టర్ పేర్. మన రిజిస్టర్ పేర్స్ ఎన్ని ఉన్నాయి? 6లో పేర్స్ 3 అవ్వరు. రిజిస్టర్ పేర్స్ 3, బీసీ డిఈ హెచ్ఐ 3 రిజిస్టర్ పేర్స్. అప్పుడు మనం ఆ మూడిట్లో ఏ ఒక్క రిజిస్టర్ పేరుకైనా 1 ఇంక్రిమెంట్ చేయాలనుకున్నాం. 1 ఇంక్రిమెంట్ చేయాలంటే దీన్ని వాడతాం మనం. అంటే అడ్రస్ ఇంక్రిమెంట్ చేసేటప్పుడు ఇది ఎక్కువగా వాడుతుంటాం. జనరల్గా డేటా 8 బిట్ తీసుకోవచ్చు, 16 బిట్ తీసుకోవచ్చు. డేటా మనం 8 బిట్ తీసుకోవచ్చు, 16 బిట్ తీసుకోవచ్చు. 16 బిట్ ఏదైనా మనం ఒకటి ఇంక్రిమెంట్ చేయాలనుకుంటే ఈ ఇన్స్ట్రక్షన్ వాడుకుంటాం. 16 బిట్ అడ్రస్ కానీ 16 బిట్ డేటా కానీ ఇంక్రిమెంట్ చేయాలంటే ఈ ఇన్స్ట్రక్షన్ వాడుకుంటాం. ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆర్పి అంటే రిజిస్టర్ పేర్. అది బీసీలోనే ఉండొచ్చు, డిఈలోనే ఉండొచ్చు, హెచ్ఎల్లోనే ఉండొచ్చు. Therefore, the content of register pair is RP. Register pair. The content of register pair plus 1. The content of register pair is the content of register pair minus 1. Okay? దీని లెంగ్త్ ఎంత? అక్కడ డేటా కానీ అడ్రస్ కానీ ఉందా? లేదు కదా. 1 byte. అడ్రసింగ్ మోడ్స్ ఎన్ని? రిజిస్టర్ అడ్రసింగ్ మోడ్. ఫ్లాగ్స్ ఎన్ని? 4. మీకు స్టేట్మెంట్ ఏంటి చెప్పాను? మీకు ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ 16 బిట్ నో ఫ్లాగ్స్ విల్ ఎఫెక్ట్ అని చెప్పాను. స్టార్టింగ్ ఎందుకు రాసుకోలేదు మీరు? నన్ ఫర్ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ 16 బిట్ నో ఫ్లాగ్స్ విల్ ఎఫెక్ట్ అని చెప్పాను. జనరల్గా ఇది ఎక్కడ స్టోర్ అవుతుంది? 16 బిట్లోనే స్టోర్ అవుతుంది కాబట్టి. ఓకే. నెక్స్ట్ సైకిల్స్ ఎన్ని? 1. సైకిల్స్ ఎన్ని? 1. స్టేట్స్ ఎన్ని? ఇది ఎక్సెప్షనల్ కేసు. ఇది ఎక్సెప్షనల్ కేసు. ఫస్ట్ దానికి ఎప్పుడు 4 ఉంటాయి, జనరల్గా ఉంటాయి. ఇది ఎక్సెప్షనల్ కేసు. 6 చూడు ఒకసారి. ఎందుకు ఎక్సెప్షనల్ కేసు అంటే జనరల్గా 8 బిట్ కాదు ఇది. రైట్. మైక్రో ప్రాసెసర్ 8085 మైక్రో ప్రాసెసర్ 8 బిట్ కోసమే డిజైన్ చేయబడదు. ఇక్కడ మనం దేనిలోపై 16 బిట్ చేస్తున్నాం కాబట్టి 16 బిట్ అనేసరికి మనకు 2 సైకిల్లో ఒక 2 స్టేట్స్ ఎక్స్ట్రా తీసుకుంటుంది. అర్థమైందా? ఇది ఎక్సెప్షనల్ కేసు. జనరల్గా 8 బిట్ ఎడిషన్ కానీ 8 బిట్ ఇంక్రిమెంట్ కానీ 8 బిట్ డిక్రిమెంట్ కానీ అవన్నిటికీ ప్రాబ్లం లేదు. అన్నిటికీ అది జనరల్గా ఎక్సెప్షనల్ కేసు కాదు అది. కానీ ఇది ఎక్సెప్షనల్ కేసు. 16 బిట్ ఇంక్రిమెంట్. 16 బిట్ ఇంక్రిమెంట్ కాబట్టి మనం అనుకునే ట్రిక్ ఇక్కడ పనిచేయలేదు. ఎక్కడ? స్టేట్స్లో. టీ స్టేట్స్ 6 వస్తాయి 16 బిట్. ఎందుకంటే ఎడిషన్ రెండోసారి చేయాలి కదా ఇక్కడ. అంటే ఇంక్రిమెంట్ చేసేటప్పుడు 8 బిట్ ముందు ఒకేసారి 16 బిట్ ఇంక్రిమెంట్ అవ్వదు. ముందు 8 బిట్ తీసుకోవాలి, మళ్ళీ తర్వాత మరొక 8 బిట్ తీసుకోవాలి. దానికి పని కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అమ్మ నేను చెప్పింది అర్థమవుతుందా? ఇప్పుడు ఇది అక్యుములేటరు,
ఇది అక్యుములేటర్, ఇది 16 బిట్ రిజిస్టర్ అమ్మా, ఇది 16 బిట్ రిజిస్టర్. ఇది బీసీ అనుకున్నాం. ఇక్కడ 2F అని రాసాం అనుకోండి, 3F 2F అని రాసాం అనుకోండి. దీన్ని ఒకటి యాడ్ చేయాలనుకున్నాం అనుకోండి. ముందు FF తీసుకెళ్తుంది, FFకి 1 యాడ్ చేస్తుంది. FF 1 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 001 వస్తుంది. మళ్ళీ 2Fకి మళ్ళీ 1 యాడ్ అవుతుంది. అప్పుడు ఏమొచ్చేస్తుంది? 230 అవుతుంది. అంటే ఇది ఒకేసారి 16 బిట్ ఎడిషన్ జరగదు. ముందు 8 బిట్ ఎడిషన్ జరుగుతుంది, మళ్ళీ క్యారీ వచ్చిందో చూసుకొని దాన్ని తీసుకెళ్ళి మరొక 8 బిట్ ఎడిషన్ జరుగుతుంది. కాబట్టి కొంత ఎక్కువ పని ఉంటుంది. కాబట్టి దానికి ఈ ఎక్సెప్షనల్ కేసు ఇక్కడ అవసరం. ఓకే, మెసేజ్. నెక్స్ట్ DAA. మెసేజ్ డిజేబుల్ చేస్తే బెటర్. అది కరెక్ట్. మెసేజ్ డిజేబుల్ సౌండ్ అలాగే మెసేజ్కి వస్తూనే డిజేబుల్ పెట్టాలి. డాడ్ ఆర్పి డబుల్ ఎడిషన్. అంటే జనరల్గా మనం మైక్రో ప్రాసెసర్ అనగానే 8085 మైక్రో ప్రాసెసర్ 8 బిట్ ఎడిషన్ మాత్రమే చేయాలి. 8 బిట్ ఎడిషన్ మాత్రమే చేయాలి. కానీ ఈ ఒక్క కండిషన్లో మాత్రం ఎక్సెప్షనల్ కేసు ఉంది. డబుల్ ఎడిషన్ చేయడానికి అవకాశం ఇచ్చారు కూడా. అదేంటంటే అక్యుములేటర్లో అయితే ఓన్లీ 8 బిట్టే ఉంటుంది. కాబట్టి అక్యుములేటర్లో ఓన్లీ 8 బిట్టే ఉంటుంది. కాబట్టి మనకి 16 బిట్ నెంబర్స్ 2 తీసుకోవాలంటే ఎక్కడ తీసుకోవాలి? అయితే బీసీలో తీసుకోవాలి, లేదా డిఈలో తీసుకోవాలి, లేదా హెచ్ఎల్లో తీసుకోవాలి. ఓకే, కాబట్టి ఇక్కడ ఒక నెంబర్ కంపల్సరిగా ఎక్కడ ఉండాలంటే హెచ్ఎల్ పేర్లో ఉండాలి. ఒక నెంబర్ కంపల్సరిగా హెచ్ఎల్ పేర్లో తీసుకోవాలి కంపల్సరీ. ఇక్కడ ఈ హెచ్ఎల్ పేర్లో నెంబర్ తీసుకున్న తర్వాత రెండో నెంబరు నువ్వు బీసీలో తీసుకోవచ్చు, లేదా హెచ్ఎల్ పేర్లో తీసుకోవచ్చు. సరే, బీసీలో కానీ డిఈలో కానీ తీసుకోవచ్చు. అప్పుడు ఆ నెంబర్ దేనికి యాడ్ చేయాలి? హెచ్ఎల్ పేరుకి యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1020 ఉందనుకోండి, ఇక్కడ 3040 ఉందనుకోండి. అప్పుడు మనం డాడ్ డి అని అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? డిఈలో ఉన్నది హెచ్ఎల్కి యాడ్ అవుతుంది. అంటే 3010 యాడ్ అయ్యి 40 అవుతుంది, 40220 యాడ్ అయ్యి 60. అంటే ఒక నెంబరు హెచ్ఎల్ పేర్లో ఉంటుంది, రెండో నెంబరు బీసీలో కానీ డిఈలో ఉంటుంది, అది వచ్చి హెచ్ఎల్ పేర్కి యాడ్ అవుతుంది. సో ద కంటెంట్ ఆఫ్ హెచ్ఎల్ పేర్ ఈజ్ the content of HL pair plus the content of resistor pair. The content of resistor pair. ఈ రెసిస్టర్ పేర్ అనేది అయితే డిఏ అవ్వచ్చు, లేదా బీసీఏ అవ్వచ్చు. సరిపోదా? డాడ్ ఆర్పి. The content of HL pair is the content of HL pair plus the content of HL pair. Length 1 byte. అంతే కదా? అడ్రసింగ్ మోడ్ రిజిస్టర్. ఎందుకంటే అంతా రిజిస్టర్ మధ్య జరుగుతుంది. ఫ్లాగ్స్ ఓన్లీ క్యారీ ఫ్లాగ్. ఇందాక చెప్పాను మీకు, డాడ్కి ఓన్లీ క్యారీ ఫ్లాగ్. సైకిల్స్ పెరుగుతాయేమో. ఎక్సెప్షనల్ కేసు కాల్పైన ఉంది. సరిపోయిందా? 3 సైకిల్స్ అయినా. స్టేట్స్ 4 + 3 + 3 10.
4 plus 3 plus. ఓకే, మరి అబ్జర్వ్ చేయండి. ఎక్సెప్షనల్ కేసు ఎప్పుడు వస్తుందంటే మన జనరల్గా మనం ఏదైతే డెఫినేషన్ ప్రకారం 8 బిట్ గురించి చెప్పుకుంటున్నామో అదంతా మన అప్పుడు ఎక్సెప్షన్ ఉంటుంది. అది దాటి మనం 16 బిట్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే అప్పుడు ఎక్సెప్షనల్ కేసు. మన డెఫినేషన్ చెప్పుకున్నప్పుడే మైక్రో ప్రాసెసర్ 8085 ఈజ్ 8 బిట్ రిజిస్టర్ అని చెప్పాం. 8 బిట్ రిజిస్టర్ అంటే ఏంటి? డేటా బస్, అడ్రస్ బస్ అండ్ అర్థమెటిక్ లాజిక్ యూనిట్ and most of the registers are designed to operate on 8 bits only. నిద్ర వస్తుంది అడిగి జోలు పాడతాను. నెక్స్ట్ DAA decimal adjust accumulator. డెసిమల్ అడ్జస్ట్ అక్యుములేటర్ ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది? జనరల్గా డెసిమల్ నెంబర్ ఎడిషన్లు చేసేటప్పుడు ఉపయోగపడుతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అక్యుములేటర్లో 36 అనే డెసిమల్ నెంబర్ నువ్వు ఇచ్చావు అనుకో, నువ్వు డెసిమల్ నెంబర్ ఇచ్చావు. బిలో 47 అనే డెసిమల్ నెంబర్ ఇచ్చావు అనుకో, ఈ రెండు యాడ్ చేస్తే అక్యూములేటర్లో ఎంత నెంబర్ వస్తుంది చెప్పండి? 83. ఓకే కదా? ఇప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే ఎంత రావాలి? అక్కడ 83 రావాలి. 83 వస్తుందా? రాదా? నాకే తెలుసు. ఏమా 36 ఇచ్చాము, 47 ఇచ్చాము, 47 బి తీసుకెళ్ళి యాడ్ చేసాము. ఎంత రావాలి? 83 రావాలి. కానీ ఎంత వస్తుంది అంటే 4 + 3 అంటే 4 + 6 ఎంత? 7 + 6 ఎంత? 13. ABCD అది మైక్రో ప్రాసెసర్ ఎప్పుడు కూడా హెక్సాడెసిమల్లోనే తీసుకుంటుంది. దానికి డెసిమల్ నెంబర్స్ అనవసరం. అంటే యాక్చువల్ హెక్సాడెసిమల్ నెంబర్ కంటే బైనరీ నెంబర్స్ని హెక్సాడెసిమల్ నెంబర్స్ మార్చి చెప్పుకుంటాం. కాబట్టి అది బైనరీ నెంబర్స్ ఉపయోగపడుతుంది. అది మనకి హెక్సాడెసిమల్లోనే కనిపిస్తుంది. నువ్వు ఇచ్చింది డెసిమల్ నెంబర్స్ అయినప్పటికీ రిజల్ట్ ఎలా ఉంటుంది? హెక్సాడెసిమల్లో ఉంటుంది. కానీ నీకేం కావాలరా? నీకు 83 కావాలి. కానీ అక్కడ ఎంత వస్తుందిరా? 70. అలాంటప్పుడు నువ్వు వెంటనే DAA అని రాసావు అనుకో, నీ దగ్గర ఉన్న 7Dని హెక్సాడెసిమల్ నెంబర్ని డెసిమల్లో అడ్జస్ట్ చేయమని చెప్తున్నాం అంతే. మార్చద్దు. అది 7Dకి మారిస్తే 83 వచ్చేస్తుంది. 7D ఏ నెంబరు? హెక్సాడెసిమల్ నెంబర్. దీన్ని దేనిలోకి అడ్జస్ట్ డెసిమల్లో. సో అందుకే డెసిమల్ అడ్జస్ట్ అక్యూములేటర్. అక్యూములేటర్లో రిజల్ట్ అక్యూములేటర్లో ఉంటుంది కదా, అక్యూములేటర్లో హెక్సాడెసిమల్ నెంబర్ ఉంది, దాన్ని డెసిమల్లో అడ్జస్ట్ చేయమంటున్నాం అంతే. సింపుల్. అడ్జస్ట్ ది అక్యూములేటర్ ఫ్రమ్ హెక్సాడెసిమల్ టు డెసిమల్. హెక్సాడెసిమల్ నెంబర్ని డెసిమల్ నెంబర్లోకి అడ్జస్ట్ చేయమంటాం అంతే. దానిలో ఇంకేం లేదు. సింపుల్. అంటే అదే హెక్సాడెసిమల్ నెంబర్ని డెసిమల్లోకి మార్చి చూపిస్తుంది. అక్కడ ఉన్న హెక్సాడెసిమల్ నెంబర్ని డెసిమల్లోకి మార్చి చూపిస్తుంది. ఓకే, కాబట్టి ఇంత లెంగ్త్ ఎంత? లెంగ్త్ 1/8. అడ్రసింగ్ మోడ్ ఇంప్లిసిట్ చెప్పుకోవచ్చు. ఎందుకు?
ఓన్లీ అక్యూములేటర్ మీద వర్క్ అయ్యేవన్నీ ఇంప్లిసిట్ అడ్రసింగ్ మోడ్ అని చెప్పుకోవచ్చు. మనం అదే కదా చెప్పాం, ఫ్లాగ్స్ ఆల్ చెప్పాను కదా, ఆల్ ఫ్లాగ్స్ విల్ ఎఫెక్ట్. సైకిల్స్ 1, స్టేట్స్ 4. ఓకే, దీంతో మనకి టోటల్గా అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసాను. అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్లో టైప్స్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్, డబుల్ ఎడిషన్, డిఏఏ. ఓకే, ఇవి మనకి అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్. సో we complete with the all arithmetic instructions. In next class we will go for the logical instructions. Okay, thank you.